హరి ఓం. వినుము అదిగాక ఈ విభువి దివిం పలుమారు చరించు ఆత్మ ధన పశుపుత్ర మిత్ర వనితాతతిపై తగులంబుమాని నన్ను అనగుని విశ్వతోముఖు అనన్యగతిన్ భజించనేని వానిని ఘన మృత్యురూప భవ నిరధి నేతరింపజేయుదున్ రూఢీ ప్రధాన పురుషనాయకుండను భగవంతుడను జగత్ప్రభుడనైన నాకంటే అన్యులగైకొని తగిలిన ఆత్మలు భవభయం బంధునెపుడు కావున నాయాజ్ఞ గడవంగా ఒడుట చేసి వాయువు వీచు శిఖి వెలుంగు నినుడు తపించు తానింద్రుడు వర్షించు భయమంది మృత్యువు పరుగు పెట్టు కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తి యోగంబునంజేసి పరమ పదము కొరకు అయ్యోగి వరులు మచ్చరణ భజనులగుచు చరింపుతుందురు నిర్భయాత్ములగుచు గురుభక్తిం చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకు ఇహలోకంబున చిరతర మోక్షోదయంబు సేకూరుచుండున్ హలికులిశ అంకుశ జలజధ్వజ ఛత్ర లలిత లక్షణ లక్షితములు సలలిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానసతమ పటలములును సురిచిరాంగుష్ట నిశ్చూత గంగాతీర్థమండితర హరజటామండలములు సంచిత ధ్యానపరాయణ జనభురిక భూరి కలుష పర్వత దీప్తి కులిశములును దాసలోకమనోరథదాయకములు చారుయోగి మనః పద్మషట్పదములు అనదగిన హరిచరణాబ్జములను నిరుపము ధ్యానమునమది నిలుపవలయో కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనేత్రములు కల్గృహుదీశ్వర భక్తి నొప్పున కమల నిజాంక పీఠమునగైకొని యొత్తు పరేషు జాను మయుగ్మము హృదయారవిందమున మక్కుగజేర్చి భజింపగాదగున్ హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. జ్ఞాన వైరాగ్యయుక్తేన చ భక్త్యా అని ఆయన చెప్తూ జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ భక్తితోనూ కలిగినటువంటి మనసు, ఆ మొట్టమొదటిగా పరిశుద్ధమైనటువంటి మనసులో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా ఉండాలయ్యా విదురా. అలా ఉండి భక్తిని చేస్తూ ఉన్నప్పుడు, భక్తి అంటే నిరంతరము కూడా అనన్యంగా శ్రీ మహావిష్ణువు నావాడు అని ప్రేమతో అనుకుంటూ సర్వంలోనూ ఆయననే చూస్తూ ఉండేటువంటి విధానాన్ని భక్తి అంటారు. సరే, భక్తికి ఉండేటువంటి చాలా రకాలైనటువంటి అంగాలు ఉంటాయి. అటువంటి భక్తిభావము, జ్ఞానము, వైరాగ్యము కలిగినప్పుడు, ఎప్పుడైతే నీకు వైరాగ్యం కలుగుతుందో మిగతా వస్తుజాలముల మీద స్వప్రయోజనాల కోసం మన మనసు పెట్టేటువంటి పరుగులు ఆగబడతాయి. తరువాత కామము. కామాలు ఎలాగ మనం ఆపుకోగలమండి అన్నాం అనుకోండి. ఉదాహరణకి మనకు ఆకలేసింది అనుకోండి, ఆకలేస్తే అది కామం అందరు దాన్ని. శరీరం యొక్క ధర్మం ఆకలేయడం, నిద్ర రావడం, ఆ రోగాలు అనారోగ్యాలు ఫార్మ్ అవడం అనేటువంటిది శరీరానికి ఉండేటువంటి ధర్మాలు. ఆ ధర్మాలకి సంబంధించి వాటిని నివారించుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు కామములు అనిపించవు. అవి శరీర ధర్మాలకు అనుగుణంగా మనం చేసేటువంటి క్రియాకలాపాలు కామములు కావు. కానీ అటువంటి శరీరాల మీదే దృష్టి పెట్టుకుని శరీరమే శాశ్వతం అనుకుంటూ దాని గురించే నిరంతరము మనసులో ఆలోచన పెట్టుకున్నప్పుడు
ఎన్నో రకాలైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల యొక్క మోహం చేత ఆకర్షణ వల్ల మనలో ఉండేటువంటి ఈ సూది లాంటి ఆకర్షింపబడేటువంటి మనసు వల్ల అనేక రకాలైనటువంటి కోరికలు జనిస్తూ మనసు కలుషితం అవుతుంది. కాబట్టి ఈ శారీరకమైనటువంటి నెససిటీస్ కాకుండా ఇక బాహ్యమైనటువంటి వస్తుజాలముల మీద మనుషుల మీద మనం పెట్టుకునేటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. ఎవరికి వారు వాటిని మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఇలాగ ఆ కామములన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవేళ వాళ్ళతో మాట్లాడకపోతే కొంప ఏం మురిగింది, ఏం కొంప మురిగిపోతుందా అని చెప్పి మనని మనం కంట్రోల్ చేసుకుని ఆ మాట్లాడేటువంటి ఆ మనుషులతోనూ మనకి ప్రియమైనటువంటి వాళ్ళని చూడాలి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడేయాలి, వాళ్ళతో కూర్చోవాలి, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవాలి అనే బదులు ఓ భగవద్గీతో భాగవతమో మరొకటో తీసుకుని దానికి సంబంధించినటువంటి కథలను వినాలి అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినట్లయితే ఏమవుతుందంటే నీ మాట మనసు వింటుంది. మొదటి దాంట్లో నీ మనసు మాట నువ్వు విని పరిగెడుతూ ఉంటావు. కాబట్టి మనసు నీదే, దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి కూడా నీకే ఉంది. కానీ ఆ కంట్రోల్ చేసుకోలేక పరుగులు పెట్టేసేసి నేను చేస్తున్నటువంటి పనులు మంచి పనులు, నేను చేస్తున్నటువంటి చాలా గొప్ప పనులు అనుకుని దాని మాయాజాలంలో ఆకర్షింపబడేటువంటి తత్వాన్ని కట్ చేసుకోవడమే కామమును నియమించుట అంటారు. ఇవి ఎవరికి వాళ్ళు అనేక రకాలైనటువంటి కోరికలతోనూ ఆసక్తులతోనూ అంటే ఇంట్రెస్ట్లు ఉంటాయి, క్యూరియాసిటీస్ ఉంటాయి. ఇలాగ పరిగెడుతూ ఉన్నప్పుడు మనసు కలుషితం అయిపోతుంది అని చెప్పిన తర్వాత అప్పుడు జ్ఞాన వైరాగ్యం భక్తితో ఉన్న తరువాత ఏం చెప్పాడు మైత్రేయ కపిల మహర్షి తల్లికి అని విదురుడు అడిగిన తర్వాత 19వ శ్లోకంలో మైత్రేయ మహర్షి కపిలుడు ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి, నా యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివ పంధా యోగినాం బ్రహ్మసిద్ధయే. యోగినాం యోగులకు అంటే ఇలాగ భగవంతుడితో కలవాలి, భగవంతుడిని చూడాలి, అన్నిట్లోనూ భగవంతుడిని చూడాలి, మనసులో మనకి టైం ఉన్నప్పుడల్లా భగవత్ స్వరూపాన్ని తలుచుకుంటూ ఆ స్తోత్రం చేసుకుంటూ దానిని మనసులో నింపుకోవాలి అనేటువంటి ఫస్ట్ స్టెప్గా చేసి తర్వాత పరిపూర్ణంగా భగవంతుడిలో కలిసిపోయేటువంటి విధానం చేసేటువంటి వాళ్ళని యోగులు అంటారు. అటువంటి యోగినాం యోగులకు బ్రహ్మసిద్ధయే, ఆ బ్రహ్మత్వం సిద్ధించాలి అంటే ఆ పరమాత్మలో కలవాలి, ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో మనం లీనమవ్వాలి అనేటువంటి దాని కొరకై ఏం చేయాలి? అఖిల ఆత్మని భగవతి, అఖిల ఆత్మని అంటే మనం చూసేటువంటి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, వీటిలన్నిటిలోనూ ఒక తేజస్సు ఉంది, ఒక శక్తి ఉంది, ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉండడం వల్ల చెట్లు చేమలు పురుషులు మనుషులు తర్వాత రకరకాలైనటువంటి 84 లక్షల జీవరాశులు సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అంటే ఆ వాటిలన్నిటిలోనూ అంతర్లీనంగా ఉండేటువంటి ఒక ఆత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యం కలిగించేటువంటి ప్రకాశము, ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉంది అని చెప్పి అఖిల ఆత్మని సకాలంలోనూ ఆత్మరూపంగా ఉండేటువంటి భగవతి, అటువంటి భగవంతుడి మీద యుజ్యమానయా, యుజ్యమానం అంటే చేయడం అన్నమాట. ఏమిటి చేయాలి? భక్తితో ఆ తేజస్సుని మనము ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానము ఆ భావము అదేమిటి అంటే దానితో సదృశ సమానమైనటువంటి పంధ మార్గము నా అస్థి లేదు, దానికి మించినటువంటి పద్ధతి మరొకటి లేదు. అది శివ, అది చాలా మంగళకరమైనటువంటి పని. ఇప్పుడు ఏమండి
ఇదిగా ఉంది అంటే మనం గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, గుళ్ళోకి వెళ్తే అక్కడ విగ్రహాన్ని చూస్తాం, బాగానే ఉంది, ఆ విగ్రహానికి దండం పెట్టుకుంటాం, అందులో తేజస్సు మనం అనుకున్నట్టు అందులో తేజస్సు రూపం ఉంది, ఒక వెలుగు ఉంది, ఆ వెలుగు ఒక రాతి విగ్రహం కింద మారింది, ఆ మారినటువంటి విగ్రహంలో ఒక తేజో రూపం, అందులో ఉండే ఆత్మ చైతన్య ప్రకాశం వచ్చి నా మనసులో నాలో ఉండేటువంటి చైతన్య ప్రకాశాన్ని, నాలో ఉండేటువంటి ఆ కదలికని విగ్రహంలో ఉండేటువంటి కదలిక మీద పడింది. అంటే నాలో ఉండేటువంటి జ్ఞానం వెళ్ళి విగ్రహం మీద పడింది, విగ్రహంలో కూడా అదే జ్ఞానం ఉంది అని చెప్పి మనం ఆలోచన చేస్తూ అక్కడ 10 నిమిషాలు ఉంటే అప్పుడు మనం అందులో కలిసినట్టు అవుతుంది. అంటే ఆ విగ్రహంలో ఉండేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశంలో మన చైతన్యాన్ని, మన భావనని ఆ విగ్రహంలో కలిపి ఆ విగ్రహంలో ఉండేటువంటి భావాన్ని మనలో కలుపుకుంటూ ఉంటే యోగం అవుతుంది, ఆ రెండింటి యొక్క కలయిక అవుతుంది. ఇది ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ చేయకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు మన వాళ్ళు ఉంటాయి. మనం దండమే పెట్టుకోము, చూడము, కబుర్లు, కాకరకాయలు, ఫోటోలు, రకరకాలైనటువంటి ఇవన్నిటిలోనూ ఉండి అదేదో భక్తి అనుకునేటువంటి పరిస్థితులు తయారయ్యాయి. సరేలేండి, అది వదిలేయండి. ఇప్పుడు అలాగ చూస్తూ ఉన్నప్పుడు సరే ఆ గుళ్ళో చూసాము, లేకపోతే ఇంట్లో పటాన్ని చూసాము, బాగానే ఉంది. మళ్ళీ బయటకు వచ్చేసిన వెంటనే మనకేం కనిపిస్తాయి అంటే అనేక రకాలైనటువంటి వ్యక్తులు, షాపులు, చెట్లు, రకరకాలైనటువంటి మనుషులు, తర్వాత ఇంట్లో ఉండేటువంటి పనులు, ఇవన్నీ కనిపించిపోతూ ఉంటాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దండం పెట్టి మనం ఈ కలయికని ప్రాక్టీస్ చేసిన వెంటనే మళ్ళీ బయటికి రాగానే ఇవన్నీ వచ్చి మళ్ళీ మన మీద పడిపోతూ ఉంటాయి. అంటే ఏమిటన్నమాట, ఏనుగు స్నానం చేస్తుందిట, స్నానం చేసే శుభ్రంగా ఉంది అనుకుని బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడ ఉండేటువంటి దుమ్ము, దూగర, ఆ చెట్లు కొమ్మలు అన్నీ మీద వేసేసుకుంటుంది. అలాగా మనం గుళ్ళోనూ అన్నీ మీద వేసేసుకుంటున్నాము, కానీ కొంచెం ఈ ప్రాక్టీస్ ఇంట్లో మొదలెడితే గుళ్ళో కూడా చేయగలిగినటువంటి స్థితి మానవుడికి వస్తుంది. సరే, ఇలా బయటకు వచ్చిన తరువాత కూడా ఇందాక గుళ్ళో విగ్రహాన్ని చూస్తే మన భావాన్ని, మనలో ఉండేటువంటి వెలుగు స్వరూపాన్ని, జ్ఞానాన్ని అంతటినీ తీసుకెళ్ళి విగ్రహంలో పెట్టి విగ్రహంలో ఉండేటువంటి చైతన్య ప్రకాశాన్ని మన శరీరంలోకి తీసుకుని అదో బల్బు, ఇదొక బల్బు, ఆ బల్బు కాంతి ఈ బల్బులోకి, ఈ బల్బు కాంతి ఆ బల్బులోకి వస్తున్నట్టుగా మనం భావన చేస్తూ ఒక స్తోత్రమో శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం అనుకుంటూ అలాంటి కలయిక చేసేసిన తరువాత బయటకు వచ్చి దానిని నిలుపుకోవడానికే అనన్యంగా చేసేటువంటి దానినే భక్తి అంటారు. అది మాత్రమే శివ పంథ యోగినాం బ్రహ్మసిద్ధయే. శివ అంటే చాలా మంగళకరమైనటువంటి మార్గం, అదే తప్ప మరొకటి లేదమ్మా అని చెప్పిన తరువాత ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం. ప్రసంగం, అంటే బాగుగా, సంగం అంటే అంటించుకోవడం. అంటే ఏమిటన్నమాట, సంసారాసక్తి, సంసారం మీద ఆసక్తి. ఆసక్తి అనేటువంటిది జాగ్రత్తగా గమనించుకోవాలండి. ప్రతిదీ మనకి ఆసక్తి ఉంటుంది, ప్రతి దాని మీద కూడా మనకి ఆసక్తి వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంటుంది, తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఉంటూ ఉంటుంది. ఇలాగ ఆసక్తి ఉందే, ఇది ఒక మనిషి మీదనే కాదు, సమస్తమైనటువంటి వస్తువుల మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఎవరో మన గేట్లోంచి వస్తున్నారు అనుకోండి, ఎవరు వచ్చారు అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా సంసారంలోకి బారేస్తాయి. అంటే వాటిల్లో మన మనసు నిమగ్నమైపోయేటువంటి చేస్తూ ఉంటాయి కదా. అది బాగుగా సంఘం, మామూలుగా సంగత్వం కాదు, ఇది చూసి వదిలేయడం కాదు, దాన్ని గట్టిగా అంటించుకోవాలి అనేటువంటి దాన్ని ప్రసంగము అంటారు. అది ఆత్మనః జీవుడికి, అంటే ఆ మనిషికి అజరం. అజరం అంటే చాలా దృఢంగా అన్నమాట. జరము అంటే ముసలితనం, అంటే వడిలిపోవడం అన్నమాట. అజరం అంటే ఏమిటంటే గట్టిగా ఉంటుందన్నమాట. అదేమిటి, పాశం, అది బంధంగా మారుతోంది. అంటే ఏమిటి, మనకి సంసారంలో ఉండేటువంటి ప్రతి వస్తువుల మీద, మనకు కనిపించేటువంటి ప్రతి మానవుల మీద, వాళ్ళ మాటల మీద, వాళ్ళ చేష్టల మీద, వాళ్ళ ఫోటోల మీద, వాళ్ళు చేసేటువంటి పనుల మీద
ఆత్మనః ఈ జీవుడికి, ఈ వెళ్ళినటువంటి మనిషికి అజరం గట్టిగా తాళ్లతో బంధించేసుకుంటూ ఉంటాం. వాళ్ళ మాటల్ని, వాళ్ళ చేష్టల్ని, వాళ్ళ ఫోటోల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పనుల్ని, ఆ మాటల్ని, నవ్వుల్ని, అదేవిధంగా బయటకు వచ్చినటువంటి పదార్థాలన్నిటి మీద ఎక్కడికి వెళ్తే అక్కడ మన పాశం దృఢం, అజరంగా పాశం అది బంధించేస్తూ ఉంటుందయ్యా అని చెప్పి కవయ విదుహు. కవయ అంటే మహర్షులు చెప్పారమ్మా ఈ విషయాన్ని. ఈ ఆసక్తి అనేటువంటిది ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఆసక్తి మనం దేని మీద పెడుతున్నాము అంటే మనకు కనిపించేటువంటి మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ యాక్షన్లు, అదేవిధంగా బంగారం, చీరలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, కబుర్లు, కూరగాయలు, వంకాయలు, చీపురు కట్టలు, ఒకటి కాదు మన శరీరంలో ఉండేటి రోగాలు తగ్గించుకోవడం ఎలాగా ఏమిటి, అన్నిటి మీద ఆసక్తిని అలా పెంచేసుకుంటూ, ఆసక్తిని పెంచుకునేటువంటి తత్వం మనసుకు ఉంది కదా, ఇంద్రియాలకు ఉంది కదా అమ్మా. కాబట్టి ఏం చేస్తామంటే స ఏవ సాధుషు కృతో, అదే ఆసక్తిని ఏం చేయమంటే సాధుషు, సాధు పురుషుల యందు కృత చేయబడితే, సాధు పురుషులు అంటే ఏమిటి, మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని ఏమిటండి ఈ డౌట్లు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పి శ్రద్ధగా వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి మనం తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి దానిని మన మనసులో ఆచరణలోకి పెట్టుకుంటూ ఉంటే సాధు పురుషులు, అటువంటి వాళ్ళు సాధుషు, సాధు పురుషుల యందు మనం ఆసక్తి పెంచుకుంటే కృత, ఆ ఆసక్తిని చేసుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అపావృతం మోక్షద్వారం, అప్పుడు మోక్షద్వారం తలుపులు తెరుచుకుంటాయిట. అంటే మనం పెట్టేటువంటి ఆసక్తి దేని మీద పెట్టుకోవాలంటే మోక్షద్వారం తెరిపి మనకి ఓపెన్ చేసి దాన్ని చూపించేటువంటి సాధు పురుషుల మీద ఆసక్తి పెట్టుకోవాలి. ఆ మాటలు చెప్పేటువంటి వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఉండేటువంటివి మాకు సాధు పురుషులు ఎవరు లేరండి, అందరూ ఫోటోలు తీయించుకునే వాళ్ళు ఉన్నారు, మామూలు కబుర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకుంటే ఒక పుస్తకం తీసుకోండి. పుస్తకం తీసుకుంటే దానికి మించినటువంటి సాధు పురుషత్వం ఏముంది? భాగవతమో, రామాయణమో, భారతమో, లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు, ఎన్నో రకాలైనటువంటి పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక 15 నిమిషాలు ఈవేళ ఈ 15 నిమిషాలు నేను భాగవతం చదువుకుంటాను, ఈ 15 నిమిషాలు ఏదో 15 నిమిషాలు రామాయణం చదువుకుంటున్నాను, నాకు పొద్దున్న నుంచి 12 గంటల టైం ఉన్న దాంట్లో ఒక్క అరగంట పాటు నేను దీని మీద కృషి చేసి మనసు దాని మీద ఆసక్తి పెంచుకుంటాను. అలాగ చేస్తే ఆ పుస్తకము కూడా సాధు పురుషుడే. ఎవరైనా మన అదృష్టం కొద్దీ చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఆసక్తి వాళ్ళ మీదంటే ఆ మనిషి మీద కాదు, ఆ మనిషి చెప్పేటువంటి విషయం మీద ఆసక్తి పెంచుకుంటే మోక్షద్వారం అపవృతం అమ్మా, అప్పుడు మోక్షద్వారాలు తెరుచుకుంటాయి, అందులో నువ్వు నడిచి వెళ్ళొచ్చమ్మా అని చెప్పి తల్లికి చెప్తున్నట్టుగా నాలాంటి ఎందుకు పనికిరానటువంటి వాళ్ళకి భగవంతుడైనటువంటి కపిలుడు చెప్తున్నాడు. ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నారంటే ఆ పాశం ఉందే, ఈ పాశం చాలా దృఢంగా పెట్టేస్తూ ఉంటుంది. అంటే ఏమండి మరి సైంటిస్టులు ఇవన్నీ కనిపెట్టారు కదా, క్యూరియాసిటీ ఉండాలి. క్యూరియాసిటీ సత్యాన్ని తెలుసుకోవడం కోసం క్యూరియాసిటీ ఉండాలి, కానీ లేనిపోని సంతృప్తులు, లేనిపోని పొగడ్తలు, లేనిపోని అతిశయాల కోసం మీద ఆసక్తి ఉండకూడదు మనకి. సత్యం తెలుసుకోవడానికి సైంటిస్ట్ ఉన్నాడంటే సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దాని మీద వాడికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఆ సత్యం చెప్పి సత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు లాయర్ కానీ, పొలిటీషియన్ కానీ, మరొకటి కానీ సత్యం కోసం పాకులాడేటువంటి వాడికి ఆసక్తి ఉండడం తప్పులేదు. ఈ ఆసక్తి ఫైనల్గా భగవంతుడి మీదకి మళ్ళించుకోవాలమ్మా, అప్పుడు బంధం ఉండదు, అప్పుడు మోక్షం వస్తుంది అని చెప్పిన తర్వాత ఆసక్తిని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మనకి ఏం ఆసక్తులు ఉన్నాయి, ఈ ఆసక్తులు సరి అయినటువంటివా, పనికిరానటువంటివా అని మనం సాధన చేయాలి. చెయ్యగలిగినటువంటి శక్తి, దాని గురించి ఆలోచించగలిగినటువంటి కెపాసిటీ మనసుకి ఉంది, వివేకం ఉంది అని మన మీద మనకి ఆత్మవిశ్వాసం అంటే అది. అంతేగాని ఏదో మన పనికిరాని మాటల్లో ఆత్మవిశ్వాసం ఉందండి నాకు అనేటువంటిది కాదు. సరే,
తిత్యక్షవః కారుణికా సుహృదः సర్వదేహినాం అజాతశత్రవः శాంతాः సాధవः సాధుభూషణాః. సాధవ, ఈ సాధు పురుషులు ఉన్నారే అంటే ఇటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్నారే అమ్మా, ఆ మహాత్ములు ఎలా ఉంటారంటే తితక్షవ, వాళ్ళకి చాలా సహనగుణం ఉంటుందమ్మా. ఉదాహరణకి పరమాచార్యులు వారు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, మహాత్ముడైనటువంటి రామకృష్ణ పరమహంస వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత మనకి కనిపించేటువంటి పెద్దలు కొంతమంది చాలా ఈ ప్రాక్టీస్ చేసినటువంటి ఆధ్యాత్మిక సంపన్నులైనటువంటి వాళ్ళకి ఏముంటుందమ్మా అంటే తితక్షవ, సహన గుణం కలిగి ఉంటారమ్మా. వాళ్ళకి చాలా సహనం ఉంటుంది. ఎందుకంటే అన్నిట్లోనూ పరమాత్మను చూస్తున్నప్పుడు వాళ్ళకి గుణద్వేషాలు అనేటువంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆ ప్రాక్టీస్ వచ్చినప్పుడు సాధు పురుషుడు అవుతాడు. అప్పుడు దానివల్ల స్థితక్షవ, సహన గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు కారుణికా, కరుణ కలుగుతుంది వాళ్ళకి. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఓహో ఈ శరీరం బాధపడుతోంది, దీనివల్ల వీళ్ళ మనసంతా చెలించిపోతోంది అయ్యో అని చెప్పి వాళ్ళకి భగవత్ సంబంధం, ఎందుకంటే భగవంతుడు కరుణాపూరితుడు కాబట్టి ఆ భగవంతుడి లక్షణమైనటువంటి ఆ కరుణ వాళ్ళకు వస్తుంది. కారుణికా. తర్వాత సర్వదేహినాం సుహృద, సర్వదేహినాం అంటే అన్ని దేహములకు, అంటే అన్ని ప్రాణులకు, మనుషులకే కాదు సమస్తమైనటువంటి జంతువులకు సుహృద, ఉపకారం చేసేటువంటి సుహృదుడు అంటే మిత్రుడు అని అర్థం అనమాట. అంటే వాటికి ఉపకారం చేసేటువంటి లక్షణం ఈ సాధు పురుషులకు ఉంటుంది. అంటే సర్వము భగవన్మయము అని అన్నప్పుడు ఒక కుక్క బాధపడుతోంది అనుకోండి, ఒక పిల్లి బాధపడుతోంది అనుకోండి, లేకపోతే ఒక ఇది బాధపడుతోంది అనుకోండి, ఒక చెట్టు నీళ్లు లేక అల్లల్లాడిపోతుంది అనుకోండి, అయ్యో ఈ చెట్టులో భగవంతుడు ఉన్నాడు అని మనకి ఆ కరుణ సంబంధమైనటువంటి భావం వచ్చి వెంటనే దానికి ఇన్ని నీళ్లు పోస్తే అది సంతోషంగా చెట్టు ఇటు అటు ఊగుతూ ఉన్నప్పుడు మనకి ఆహా భగవంతుడు చెట్టు రూపంలో ఈ అర్ఘ్యాన్ని స్వీకరించాడు, ఈ పాద్యాన్ని స్వీకరించాడు అనేటువంటి ప్రాక్టీస్ మన మనసుకి అలవాటు పడుతుంది. కాబట్టి వాళ్ళు సర్వదేహినాం సుహృద అలా ఉంటారు. వాళ్ళు ఉపకారం చేసేటువంటి వాళ్ళ కింద ఉంటారు వాళ్ళు. అంతే కదమ్మా. అజాత శత్రవ, వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు. వాళ్ళకి ఫలానా వాడు శత్రువు అనేటువంటి భావం ఉండదు. ఎందుకంటే శత్రువు కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి వాళ్ళు చూసేటువంటిది వీడికి అపకారం చేసేటువంటి మనిషిని కాదు, ఆ మనిషి రూపంలో నా శరీరానికి వాడు అపకారం చేస్తున్నాడు, లేకపోతే నా మనసుని బాధ పెడుతున్నాడు అనేటువంటి స్థితి మనం దాటిపోయి ఉన్నాంగా. జ్ఞాన వైరాగ్య భక్తి చేత దాటిపోయి ఉన్నటువంటి సాధు పురుషుల గురించి చెప్తున్నాడు. కాబట్టి అటువంటి సాధు పురుషుడు అజాత శత్రవ, అజాతశత్రుడు ఉంటారు. అంటే ఏమిటన్నమాట, ఈ సాధువులకి సహనగుణం ఉంటుందమ్మా, కరుణ ఉంటుందమ్మా, సకల ప్రాణులకి కూడా ఉపకారం చేసేటువంటి మిత్రత్వాన్ని, ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు. అమ్మా ఇవన్నీ ఉంటే సరిపోతుందా అంటే మాకు శత్రువులు ఎవరు లేరండి అని పైన కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. మేము సకల ప్రాణులకి కూడా అన్ని కుక్కకి బిస్కెట్లు వేస్తూ ఉంటామండి, 4 గింజలు అయిపోయినా, కాకికేమో పిడికడు అన్నం బయట పెట్టేస్తూ ఉంటానండి అని ఇలాంటి కబుర్లు చెప్పేయడం కాదండి. తర్వాత ఇలాగా ఉండేటువంటి ఈ అజాతశత్రుడు అంటే మనసులో శత్రుత్వం ఉంటుంది, పైకి ఏదో చాలా గొప్పగా ఫ్రెండ్షిప్గా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కాదు. ఇది ఇట్ మస్ట్ బి ఏ సిన్సియర్ ఫీలింగ్, అది ఉండాలి అని చెప్పిన తరువాత అటువంటి ఈ 4 గుణాలు ఉండేటువంటి వాడికి ప్రధానమైనటువంటి గుణం ఏమిటో అమ్మా అంటే శాంతాః సాధుభూషణాః. శాంతాః మనసంతా కూడా చాలా శాంతంగా ఉంటుందమ్మా. అంటే ఆ మూమెంట్లో వాళ్ళకి ఏదైనా సరే ఒక చిన్న ఆసక్తిలాగా వచ్చింది అంటే వెంటనే ఆ ఆసక్తిని భగవంతుడి మీద ఆసక్తి కాకుండా, లేకపోతే కనిపించేటువంటి వస్తువులలో భగవంతుణ్ణి చూసి ఓ స్వామి నీవు ఇలాగ పువ్వులాగా వికసించి సుగంధాన్ని వెళ్ళజొడుతున్నావన్నమాట, నువ్వు అగ్నిలాగా ఇలా వెలుగుతూ శరీరాన్ని కాలుస్తున్నావన్నమాట, బ్రహ్మాండమైనటువంటి గాలిలాగా వీస్తూ నీ శక్తిని చూపిస్తున్నావన్నమాట అని చెప్పి నువ్వు 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 అని భగవంతుణ్ణి చూస్తూ ఉండేటప్పుడు అప్పుడు మనసంతా కూడా శాంతంగా ఉంటుందమ్మా.
ఇవి అంటే ఏమిటి? ఈ తితక్షవ, కారుణికా, సర్వదేహినాం సుహృద, అజాతశత్రవ, శాంతా అనేటువంటి 5 కూడా సాధుభూషణా. ఈ సాధువుల యొక్క అలంకారాలమ్మ వాళ్ళకి. అంతే తప్ప ఓ పట్టుపంచి 4 రుద్రాక్షలు 4 విభూతి పట్లు ఇవి కావు భూషణాలు, ఇవి భూషణాలు అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు అంటే ఆయన, మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢా మత్కృతే త్యక్తకర్మాణశ్చక్త్య స్వజన బాంధవాః. ఇలాగ ఉన్నప్పుడు ఎవరైతే మయి నా యందు అంటే అక్కడ నేను అంటున్నది కపిల మహర్షి అంటున్నాడు. ఆ కపిల మహర్షి ఎవరు? కపిల మహర్షి ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మే కదా. కాబట్టి నేను అని కపిలుడు అంటున్నాడు అంటే కపిలుడు అనేటువంటి కుర్రవాడు కాకుండా పరమాత్మ దిగి వచ్చినటువంటి పరమాత్మే మయి నా యందు అనన్యేన, అనన్యము అన్యము లేనటువంటిది. అంటే ఏమిటి? ఇతర భావాలు ఏమీ లేకుండా భావేన మనస్సుతో దృఢమైనటువంటి అంటే స్ట్రాంగ్గా ఉండేటువంటి భక్తిని కుర్వంతి చేస్తారో అప్పుడు మత్కృతే నా కోసమే త్యక్తకర్మాణ మిగతా పనులన్నీ వదిలేసి నన్నే ధ్యానిస్తూ ప్రతి కర్మ నా కోసమే చేస్తున్నట్టుగా ఉండి ఆ కర్మల కోసం కాకుండా ఉండి రెండవది త్యక్త జనబాంధవా స్వజన బాంధవా మన బంధువుల్ని మన స్వజనుల్ని అందరినీ వదిలేసి ఎవరైతే ఉంటారో వాళ్ళని సాధువులు అంటారమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా తల్లికి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.